భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో, ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను జొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ట్రెండు, అదే వరుస తప్ప ఇంకోటి లేనే లేదు. తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్షగట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. బీజేపీ జేబు సంస్థ సిబిఐ, బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ తెల్లారు లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే, చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుపడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండను దవి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు, తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు, మీడియా అడుగుతుంది, అందరూ అడుగుతారు. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. కాబట్టి ఏం చేయాలా? తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం. తల దగ్గర చేయకుండా, మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర, అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి. మీరు ఇన్ని రోజులు వాగిన వాగుడంతా చెత్తవాగుడు అని ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడినా చివరికి మళ్ళీ కాళేశ్వరమే మీకు దిక్కయింది. కాబట్టి ఇవాళ మొహం చెల్లక, మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయడానికి మొహం చెల్లక ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి, కూలిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికే ఈరోజు గండిపేట దగ్గర ఒక డ్రామా చేస్తూ ఉన్నారు. అంటే ఒకటి చెప్పకనే చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది. ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు. అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని. ఎక్కడికి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్లు? అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపేమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. ఇంతకంటే అరాచకమైన, ఇంతకంటే సిగ్గుమాలిన
ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు. ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది. నిజంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి, లేదా కొండపోచమ్మ సాగర్ దగ్గర చేయాలి. కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు. గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కొన్ని విషయాల్లో. ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా? ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా? స్పష్టంగా చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈరోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు, చేసి కూడా ఫెయిల్ అయినందుకు, దాని మీద కమిషన్లు వేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మళ్ళీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంత అరాచకమైన, ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు. సొంత రాష్ట్రాన్ని తులనాడే పని, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు. కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే నేను గుర్తు చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి, మొదటి నుండి మేము చెప్తున్న మాట, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు, కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు, కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్, కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్, కాళేశ్వరం అంటే ఒక రంగనాయక్ సాగర్, కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల, కాళేశ్వరం అంటే ఒక బస్వాపూర్ రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్, కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం. మొత్తంగా కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది వాస్తవం. కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా 1 కాదు 2 కాదు, ఏకంగా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఇది అక్షర సత్యం. దానివల్ల 20 లక్షల ఎకరాలకి, మనం ఏం చెప్పడం కాదు, శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, మీరేమో కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు, మరి మీరిచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది, ఏది నమ్మాలా? మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న, కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ, మీరు అన్నట్టుగా ఏం లేదు, మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు. అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు, 20 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు, ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి రోజు నుంచి కాంగ్రెస్, రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం. చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి, పద్మారెడ్డి గారు, ఆయన చెప్పారు 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి, ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు. వాస్తవం ఏంది, 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 93,769 కోట్లు, దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది. అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత? 4,000 కోట్లు. 4,000 కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు. ఏది శాసనసభలో 4,000 కోట్లలో భూసేకరణకు ఎంత అయింది, రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది, ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి 85 పిల్లర్లు ఉండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది 1,500 2,000 కోట్లు. అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు, కేవలం 7th బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు. మరి 7 బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే
మొత్తం 7 బ్లాక్లకు 1500 2000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది? 250 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 250 300 కోట్లు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు. ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము? ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే 2 ఏళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు, పడావ పెట్టింది మీరు, కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచర్ల కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు. ఒక్క రూపాయి ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొక్కసారి రుజువు అవుతా ఉంది. 94,000 కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది. అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, సొరంగాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి. వాళ్ళ నీళ్లు పరవళ్ళు దుంకుతున్నాయి. మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు. ఇవన్నీ ఇట్లా ఉంటే 94,000 కోట్లలో 250 కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ 1,00,000 కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ, ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాదులో మూసీకి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు, ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది. ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు. దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ 18th May 2023, 18 మే 2023. ఇందులో ఏం రాసిందండి? భాగ్యనగరంలో గలగల గోదావరి. ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు? 17 మే 2023 నాడు కేబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిగా. 17 మే 2023 అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు? భాగ్యనగరానికి, ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం 1100 కోట్ల ఖర్చుతో, కేవలం 1100 కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న కొండపోచమ్మ సాగర్. ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి. కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన, ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా 2వ అతిపెద్ద నగరంగా మారబోతుంది, తప్పకుండా మారుతుంది. ఈరోజు జనాభా 1,20,00,000 కావచ్చు, భవిష్యత్తులో 3 కోట్లకు పెరుగుతుంది. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు 3 TMCల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు 1 TMC నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది. 3 కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ల కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లలో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్ తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో 3 TMCల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడ్మానేర్ నుంచి ఆడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు. అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి. మల్లన్న సాగర్ 560 మీటర్లు, 557 మీటర్ల మీద ఉంటుంది. మన గండిపేట 540 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే 618 మీటర్లకు వెళ్ళి 540 మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో. అంటే 618 మీటర్లకి నీళ్లు వస్తే కిందికి పోతాయి కదా, పడవ దిక్కు నీళ్ళు పల్లం దిక్కు పోతాయి కదా, అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు మా ప్రణాళిక. దానిలో భాగంగా ఏం చేసినాము, అదే సమావేశంలో 111 జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నేను చదివి వినిపిస్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 15 TMCల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు. ఈ గ్రావిటీ కాలువ 27వ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాల్ని మళ్లించి ఏర్పాటు చేశారు. సంగారెడ్డి కాలువ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం 5,054 క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి 4,354 క్యూసెక్కులు కేటాయించారు. మిగతా 700 క్యూసెక్కులను జంట జలాశయాలకు తరలించి మూసీ ప్రక్షాళనకు కేటాయించారు. సంగారెడ్డి కాలువ 27వ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి కాలువ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు. గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కు వస్తాయి. అక్కడి నుంచి ఏడాది పొడవునా జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట, హుసేన్ సాగరు హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది. హుసేన్ సాగర్ని కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని. మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి, అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుసేన్ సాగర్ కూడా ఆ రోజే
ప్లాన్ చేసినాం. హుసేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా, అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్లు దాని నుంచి స్ట్రైట్గా హుసేన్ సాగర్ కూడా వస్తాయి. తద్వారా మొత్తం ఇటు హుసేన్ సాగర్ అటు 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఎజెండా. దిస్ ఈజ్ ఫ్రమ్ 17th May 2023 క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్. కేవలం 1100 కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి. కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు, తీసేసినారు. కారణం లోగుట్టు పెరుమాళ్ళకెరక అని వారికే తెలియాలి, మాకు తెలియదు. 1100 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును ఇవాళ 7380 కోట్లు 90 కోట్లు, అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం, ఎందుకోసం చెప్పరు, సమాధానం రాదు. ఎందుకు? స్పష్టంగా మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? ఏ కారణం చేత పెంచారు? మల్లన్న సాగర్ ఎందుకు మార్చారు సోర్సు? ఏం అవసరం వచ్చింది? ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు విన్నారు శాసనసభలో. 35,000 కోట్లతో అయిపోయే ప్రాణహిత చేవలను పక్కన పెట్టి మీరు 87,000 కోట్లు చేసినారు దీన్ని అని మాట్లాడినారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, అసలు మీకు సోయి ఉందా, అవగాహన ఉందా? నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి పెట్టినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్రాణహితాలో ఎన్నడూ కూడా స్టోరేజ్ పెట్టలేదు. 14 TMCల స్టోరేజ్ పెట్టినారు మీరు. అదే మేము 141 TMCల సామర్థ్యంతో 15 రిజర్వాయర్లు నిర్మాణం చేశాం. దానివల్ల సహజంగా ఖర్చు పెరగదా? రిజర్వాయర్లు కట్టాలా, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలా, పెరుగుతుంది. ఇంకోటి మీరు ప్రాణహిత చేవెళ్ళ డిజైన్ చేసింది 2006-07లో, మేము మొదలుపెట్టింది 15-16లో. మరి అప్పటికి ఇప్పటికి 8 ఏళ్ల తర్వాత స్టీల్ ఖర్చు పెరుగుతుంది, సిమెంట్ ఖర్చు పెరుగుతుంది, అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది, GST వచ్చింది, ఇంకా చాలా వచ్చినాయి. వాటన్నిటి తర్వాత అది పెరిగితేనేమో ఇది 2 రెట్లు 2.5 రెట్లు పెరిగితే అదేదో ఘోరం జరిగిపోయింది, అదేదో పెద్ద స్కామ్ అన్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, 7 రెట్లు ఎట్లా పెరిగింది కాస్టు? 1100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయ్యింది? ఇది స్కామ్ కాదా? నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 150,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని 150,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు. 150,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. మొదలు 1100 7,700 చేయాలి, ఆ తర్వాత ఇంకోటి 5 రూపాయలు ఉన్నదాన్ని 40 రూపాయలు చేయాలి, పెంచుకుంటూ ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ 150 కోట్ల కాడికి తేవాలి. ఇది వీళ్ళ ఎత్తుగడ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, May 17, 2023 నాడు 1100 కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావులకోల్ చెరువులో పోసి రావులకోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు 3 WTPలు ఎందుకు కడుతున్నారు? 5 పంప్ హౌస్లు ఎందుకు పెడుతున్నారు? ఎవరి లాభం కోసం పెడుతున్నారు?